手握十字在开创黑暗世界，不把18分的事就是下百遍训练，上了塔还能忘了他。Because I know you now。很多有趣的事，给你欣赏我故事，很多的观点之前一曲解，一本出我多晚别起热闹，我在不会的披萨上面，就是有体会我爱我，漂亮的事情是咱们这个是这你。I'm evil. I'm evil. 想要是现在碰到我就外跑。我们要的记者黑白，现在离开，是放在一个。黑白 Why so serious, huh? But I push you, Lily. Young is the team. Hey, bye. Check the league. Let's do the league. Hey, bye. ఇంకేంటి నూక్ చాలా రోజులేం చూసి లావుకి ఎందుకు రాలేదు? నాకు మెసేజ్ వచ్చింది నూక్ నుంచి, నువ్వెందుకు రాలేదని అడుగుతున్నాడు. మిస్టర్ షేన్, నూక్తో డీల్ చేయటం అంత తేలికైన పని కాదు. తనతో నేను చాలాసార్లు డీల్ చేశాను. ఒక పని చేస్తాను, నేను కూడా వెళ్తాను. ఆగు, నీకెందుకు అంత తొందర? కూర్చో, తమాషా చూద్దాం. ఆగు, నువ్వు లావుకి కాల్ చేయి. ఫోటో తీసుకోండి. ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత డబ్బు చేతులు మారుతుంది. ఓకే, కాపీ దట్. రిసీవ్డ్ సార్. నుక్ బ్రో, నువ్వు డీల్ కోసం ఎంత దూరం వచ్చావు? క్యాన్ ఆల్రెడీ మాకు సరుకు ఇచ్చేశాడు. మరి ఇప్పుడు కారణం ఏంటి? ఈ డీల్ ఎందుకు ఆపుతున్నావు? లవ్ ఫోన్ ఆన్సర్ చేయటం లేదు. ఆసియా నీకు కాల్ చేశాడు, నువ్వెందుకు ఫోన్ ఎత్తడం లేదు? అవునా, నాకు కాల్ చేశాడా? అది ఫోన్ తేవటం మర్చిపోయాను. హే షియాల్యూ, ఇదిగో తొందరగా వెళ్ళి నా ఫోన్ తీసుకురా. ఓకే. విను లవ్, కొంచెం నీ అలవాట్లు మార్చుకో. ఇలా మర్చిపోతే ఎలా? సరే సార్, గుర్తుంచుకుంటాను. ఈరోజు ఫోన్ మర్చిపోయావు, రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇంకేదైనా మర్చిపోవచ్చు. ఈరోజు టీం ఆపరేషన్కి వెళ్ళిందా? తెలీదు, ఈరోజు టీం రాలేదనుకుంటా. హలో, కంట్రోల్ సెంటర్. ఏంటి, డ్రగ్ డీలింగా? లొకేషన్ ఎక్కడో చెప్పండి. నేను తెలియని వ్యక్తులతో ఎప్పుడూ డీల్ చేయను. నుక్ బ్రో, నువ్వు నన్ను గుర్తుపట్టలేదనుకుంటా. మనిద్దరికీ పరిచయం ఉంది. మే 2012 టీ కంట్రీ జుగాంగ్. ఓల్డ్ పాయిజన్ కింగ్తో 150 కిలోల డీల్ నీతో చేసింది నేనే యాయాంగ్. నేను యాయాంగ్ని అస్సలు మర్చిపోలేను. అది చాలా పెద్ద డీల్. కానీ నువ్వు నాకెందుకు గుర్తు రావడం లేదు? నోక్, నీ మెమరీ చాలా వీక్గా ఉంది. ఇక నుంచి నీతో ప్రతి డీల్ నేనే చేస్తాను. నీకు ఇష్టం లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అని ఇప్పుడే చెప్పేసాయి.
చాలా కోపం వచ్చినట్టుందే. కాళ్ళు వణుకుతున్నాయి. సరికివ్వు. సరికివ్వు. చెక్ చేస్తున్నారు. లాక్ తీ. ట్రాన్సాక్షన్ పూర్తి అయిపోయింది. అందరు రెడీగా ఉండండి. అది కెప్టెన్ హావోకార్ అనుకుంటా. అతనిక్కడేంటి? గ్రూప్ ఏ మీరు 2 వైపుల నుంచి వెళ్ళండి. ఇక గ్రూప్ బి మీరు ఫ్యాక్టరీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. గ్రూప్ సి అలర్ట్. రిసిప్ట్. మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది. యూ డన్ ఏ గుడ్ జాబ్. ఆల్ టీమ్స్ మూవ్ ఫార్వర్డ్. సార్. కాపీ దట్. పోలీసులు వచ్చారు. త్వరగా త్వరగా పారిపోండి. పోలీసులు మా వెనకాల పడ్డారు. ఏంటి అదేలా జరుగుతుంది? ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు సార్. ఎక్కించేయి. వెంటనే రోడ్ బ్లాక్ చేయండి. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక పంచే అందరినీ చంపాయి. అక్కడున్నారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరేం చేస్తున్నారు ఇక్కడ? ముందు నేను అడిగిన దానికి చెప్పు. ఆఫీస్కి ఎవరు కాల్ చేసి ఈ డీల్ గురించి చెప్పారు. ఫారెన్ డ్రగ్ డీలర్స్ ని పట్టుకున్నాం. డ్రగ్స్ ని కూడా సీజ్ చేశాం.
గుడ్ జాబ్. అయిపోయిందా? ఇదిగో తను దొరికాడు. తీసుకెళ్ళండి. సరే తను తీసుకురండి. ఇంతకీ హౌ నిజంగానే ఆఫీస్కి కాల్ వచ్చిందా? మీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు, జస్ట్ అడుగుతున్నాను. కాల్ చేసిన వాడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ రోజు జరిగిన విషయం గురించి పాయిజన్ కింగ్ కి ముందే తెలుసు. ఒక భయాన్ని నువ్వు లాస్ అయ్యేటట్టు చేశాడు. ఇప్పుడు మెయిన్ ల్యాండ్ లో ట్రేడ్ చేయడం కష్టమని అందరికీ తెలిసిపోతుంది. మిస్టర్ షేన్, మీ ఎక్స్ప్లెనేషన్తో రెడీగా ఉండండి. ఏదేమైనా మనం వాళ్ళని వెతికి పట్టుకొని తీరాలి. ఈసారి షేన్కి జరిగింది చాలా పెద్ద నష్టం. జరిగింది ఏదైనా మంచే జరిగింది. నువ్వు పోలీసులకు కాల్ చేశావా? నేరం షేన్యు మీద వేయాలి. దానివల్ల లాభమేంటి? అయితే మరి గోయాంగ్? అవును, వాడు చేశాడంటే ఖచ్చితంగా నమ్మచ్చు. వాడు చాలా బిజీగా ఉంటాడు అండ్ వాడి ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నట్టు తాతయ్య ఏమన్నా తిన్నారా? తినలేదనుకుంటాను. పద, తాతయ్యకి భోజనం తీసుకెళ్దాం. పోలీసులకు టిప్ ఇచ్చింది నువ్వే కదా? నూకుని ఖచ్చితంగా అరెస్ట్ అయితే చెయ్యాలి. కానీ ఈ విషయం పోలీసులకు ఎవరు చెప్పారన్నది నాకైతే తెలియదు. ఏం చేస్తున్నావు? రూల్స్ మర్చిపోయావా? నువ్వు నాతో అబద్ధం చెప్పావు. ఎందుకిలా చేసావు నువ్వు? ఇదేనా పార్ట్నర్షిప్ అంటే? నేను అబద్ధం చెప్పలేదు. నీకు రూల్స్ తెలుసు కదా. రూల్స్ని మర్చి అక్కడ నన్ను పెట్టుకో. మన ఇద్దరం కలిసి ఉన్నంత వరకు నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పాలి. సరే, అలాగే చేద్దాం. ఈసారికైతే నన్ను క్షమించు. కెప్టెన్, అసలు ఈరోజు ఏం జరిగిందో నాకు చెప్తారా? ఏం చెప్పాలి నీకు? అంతా మా ప్లాన్ ప్రకారమే జరిగింది. అంత పెద్ద ఆపరేషన్కి నువ్వు 2 టీమ్స్ మాత్రమే పంపించావు. ఇప్పుడు డ్రగ్ డీలర్స్ పారిపోయారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారో? మేము నూక్ని పట్టుకున్నాం. మిగిలిన వాళ్ళని వాడే పట్టిస్తాడు. ఈ ఆపరేషన్ అయితే ఫెయిల్ అవ్వలేదు. మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? వాళ్ళైతే తప్పించుకున్నారు కదా. చూడు హావ్, నువ్వు కూడా అక్కడికొచ్చి పెద్దగా చేసిందేమీ లేదు. ముందు నీ గురించి చూసుకో. అంటే వాళ్ళు డ్రగ్ డీలింగ్ చేస్తున్నారని మీరు ఒప్పుకుంటున్నారా? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఇమీడియట్గా వాళ్ళిద్దరి మీద కంట్రీ మొత్తం వాంటెడ్ అని అనౌన్స్ చేయండి. కుదరదు. ఎందుకని? లేదంటే మీరే చెప్పేయండి వాళ్ళు మీ సీక్రెట్ డిటెక్టివ్స్ అని. లేదంటే నేను వాంటెడ్ ఆర్డర్ ఇష్యూ చేస్తాను. చూడు, ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. పోలీసులు వాంటెడ్ లిస్ట్లో మన ఇద్దరు ఉన్నామంట. నూక్ దొరికిపోయాడు. షన్కి దానివల్ల నష్టం వస్తుంది. డావుగడ ఇదంతా చేయిస్తూ ఉంటాడు. వాడి పనే ఇదంతా. ఇప్పుడేం చేద్దాం మరి? నీ బాస్కి ఫోన్ చేసి ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయొద్దని చెప్పు. అలా ఎందుకు? మనకి ఐడెంటిటీ కావాలి. నాకు అర్థం కాలేదు. నువ్వే ఆలోచించు. మనం క్రైమ్ సీన్ నుంచి పారిపోయాం కాబట్టి పోలీసులు మనల్ని నోటీస్ చేసి ఉంటారు. మనం వాంటెడ్ లిస్ట్లో ఉన్నంత వరకు మనం షన్కి ఇంకా దగ్గర అవ్వచ్చు. ఈరోజు జరిగింది ఏదైనా అది షెన్యూ చేసింది కాదు. అది కొత్త పాయిజన్ కింగ్ పనే. షెన్యూకి దీనివల్ల ఒరిగేది కూడా ఏమీ లేదు. కొత్త పాయిజన్ కింగ్ మెల్లగా రంగంలోకి దిగుతున్నాడు. అందుకే మనం సమస్యలో పడే అవకాశం ఉంది. ఒకే దెబ్బకి 2 పెట్టాలన్నమాట. అర్థమైందా నీకు? నేను వెళ్ళి చూస్తాను. ఆగు.
మర్చిపోకు, ఒక్కసారి మనం వాంటెడ్ లిస్ట్లోకి వెళ్తే బయటపడడం చాలా కష్టం. అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఇవన్నీ నేను సరదా కోసం చేస్తున్నానా? నాలాగే నువ్వు అవ్వాలని నేను అస్సలు అనుకోవట్లేదు. ఈ బురదలోకి రావద్దు. అలాగే ఈరోజు నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చావు నువ్వు. మొత్తానికైతే నువ్వు బయటపడ్డావు. ముందు నీ సోదాపి వెళ్దాం పద. చూడు, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తానుండు. కెప్టెన్ హావో నన్ను వెయిట్ చేసేటట్టు చేశాడు. నేను కొంచెం బిజీగా ఉన్నాను. నూక్ అనే వ్యక్తిని నువ్వేమైనా అరెస్ట్ చేసావా? మీకెలా తెలిసింది? నా ఓవర్సీస్ బిజినెస్లో నూక్ చాలా ఇంపార్టెంట్. అది మీతో జరిగిన డీలా? మరి ఏమనుకున్నావు? నాకు దీని గురించి ఏమీ తెలియదు. ఇందులో నా తప్పేమీ లేదు. నీ తప్పుందని నేనెందుకంటాను హావో? మీరు నాకు ముందే చెప్పుంటే బాగుండేది కదా. మీకు తెలుసు కదా, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నాకు డీల్ గురించి కాల్ వచ్చిన వెంటనే నేను యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అది నా బాధ్యత. డీల్ గురించి ఫోన్ వచ్చిందా? అనయ్య, ఇఫాన్, ఈ షియావోకు ఎలా ఉంది? ఏం బాలేదు. అన్నట్టు గుయాంగ్ ఎక్కడికో వెళ్ళాడని నేను విన్నాను. నాకు తెలుసు ఆ రోజు తన మీద ఎక్కువ కోపడ్డాను. ఏం పర్వాలేదు, మనందరం తప్పులు చేస్తాం. అయినా గుయాంగ్ ఏం హర్ట్ అవ్వలేదులే. నిన్న తను ఈషియావోని కలవడానికి వచ్చాడు. అన్నయ్య గుయాంగ్ అన్నయ్య మీద వాంటెడ్ ఛార్జ్ వేశారు. దీని గురించి తాతయ్యకి ఏం చెప్పకో, ఆయనకి తెలియకూడదు. కానీ ఇది ఎలా జరుగుతుంది? ఈ ఫోటోని గుయాంగ్కి పంపించు. ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఇంతలా ఆలోచించి ఉపయోగం అయితే ఏమీ లేదు. నేనేం ఆలోచించడం లేదు. మరి మీ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తావు? నేను ఎక్స్ప్లెయిన్ చేయను, స్విచ్ ఆఫ్ చేస్తా. అక్కడంతా మా అన్నయ్య హ్యాండిల్ చేస్తాడు. అన్నయ్య ఉండడం అనేది నిజంగా చాలా అదృష్టం. మా అమ్మకు గనక దీని గురించి తెలిసిందంటే నన్ను చంపి పాతి పెట్టేస్తుంది. మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాంలే బ్రో, ఇప్పటికే నా బుర్ర బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం వాంటెడ్ లిస్ట్లో ఉన్నాం. ఇలా ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, దొరికిపోతాం. ఒక్క నిమిషం, నువ్వు వెపన్ తెచ్చుకున్నావా లేదా? అరే చెప్పు. ఇంత తొందర ఎందుకు బ్రో? ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేసింది. చూస్తుంటే వాళ్ళు వచ్చినట్టున్నారు.
నీకు చెప్పాను కదా మేమంతా చూసుకుంటామని. అయినా సరే మరెందుకులా చేశారు? అడుగుతోంది మిమ్మల్నే. డీల్ గురించి మన 6 మాత్రమే తెలుసు. ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేశారు? చూడు షేన్, మేము ఇక్కడికి ఇంత దూరం వచ్చింది నువ్వు నిరికించడానికైతే ఖచ్చితంగా కాదు. నేను ముందే నీకు చెప్పాను మా ఫ్రెండ్కి పాయిజన్ కింగ్తో శత్రుత్వం ఉందని. ఇప్పుడు మా ఇద్దరి పేరు వాంటెడ్ లిస్ట్లో కూడా ఉన్నాయి. కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించండి. మేమెందుకు చేస్తాం? మీ మైండ్ అసలు పనిచేస్తుందా? అలా అయితే మీ గురించి ఇన్ఫర్మేషన్ లావ్ కానీ లిన్ కానీ లీక్ చేసి ఉండాలి. ఒక దొంగే ఇంకొక దొంగని కనిపెట్టగలడని తెలుసా? నా అనుచరులందరూ అరెస్ట్ అయ్యారు, కానీ మీరిద్దరూ సేఫ్గా పారిపోయారు. ఎందుకంటే మీరిద్దరూ అండర్ కవర్. చూడుగుండు, నువ్వు పట్టుపడ్డాడు. ఎవరికి కొత్తగా చెప్పక్కర్లేదు. మేం ఫెయిల్ అవ్వాలని నువ్వే అనుకున్నావు కదా. మాట్లాడేటప్పుడు జాగ్రత్త, లేదంటే గుండు పగిలిపోద్ది. మిస్టర్ షేన్, మీ ముందు ఇలా చేయటానికి వాడికి ఎంత ధైర్యం? నా మాట నమ్మండి, వీళ్ళిద్దరూ అండర్ కవరే. బ్రదర్ కియాన్, చాలా ఇంకా ఆపు. నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? బ్రదర్ కియాన్, అంటే వీళ్ళిద్దరూ నీ పొజిషన్ తీసేసుకుంటారని నీకు భయంగా ఉంది కదా? నీకంత భయంగా ఉంటే మొహం మీదే చెప్పేయచ్చుగా. నోర్మోయ్, నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుగు చీరేస్తాను. నోరు మూస్తారా? వాగుతున్నారు, చెవులు నొప్పెడుతున్నాయి. సార్, లోపలికి రా. ఈరోజు హావో టీం చేసిన దాని గురించి నాకు తెలిసింది. అతను నీ గురించి నాకు చాలానే చెప్పాడు. తను కూడా కంట్రీ యాంటీ డ్రగ్ ఆపరేషన్లో జాయిన్ అవుతానని అడిగాడు. ప్రస్తుతానికి నేను తను అడిగిన దానికి ఒప్పుకున్నాను. భవిష్యత్తులో మీరిద్దరూ ఒకే టీంగా పనిచేయాల్సి ఉంటుంది. మనం వీలైనంత త్వరగా ఈ కేసుని ఎలాగైనా ఛేదించాల్సి ఉంటుంది. కెప్టెన్ హావోకి అలా అనిపించడంలో తప్పులేదు సార్, కానీ అతని యాటిట్యూడ్ కారణంగానే ఈ ఆపరేషన్లో ప్రాబ్లం అయింది. ఈ ఆపరేషన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే అయింది. ప్రస్తుతం మీ అండర్ కవర్ ఏజెంట్స్ పరిస్థితి ఏంటి? అతను ఇంకా గుయాంగ్ షెన్యూ టీంలో కలవాలని చూస్తున్నారు. వాళ్ళ గురించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ విషయాలన్నింటి గురించి హావోకి ఏమాత్రం తెలియదు సార్. అర్థమైంది. నేను నీతో ఏకీభవిస్తున్నాను. నాకు ఈ ఆపరేషన్లో ఎలాంటి అభ్యంతరం లేదు. మొత్తానికి నువ్వు గోయాంగ్కి టచ్లో ఉన్నావు కాబట్టి ఇది తీసుకో. ఇది గోయాంగ్ రిపోర్ట్. తను ఇందులో కొత్త డ్రగ్ గురించి చెప్పాడు. ఈరోజు మధ్యాహ్నం అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి కాల్ చేయడానికి టైం దొరకలేదు. ఒకవేళ వాళ్ళు చేసిన కాల్ హిస్టరీ డిలీట్ చేసి ఉంటారు. అయినా ఏం పర్వాలేదు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్ కన్నా తక్కువేం కాదు. డేటాని రికవర్ కూడా చేయొచ్చు. ఎవరు ఎప్పుడు ఎవరికి కాల్ చేశారన్నదే ప్రతి ఒక్కటి. ఆ కాల్ రికార్డింగ్ కూడా తీసుకోవచ్చు. నేను రోజంతా క్లబ్లోనే ఉన్నాను. నన్ను అనుమానించడంలో ఎలాంటి ఉపయోగం లేదు. లౌకియాన్, నువ్వెందుకు చూపించడం లేదు? నా దగ్గర ఫోనే లేదు. ఉండండి. అవును కియాన్, నువ్వు రీసెంట్గా ఎవరికి కాల్ చేసావు? రీసెంట్గా అంటే సవిక కాల్ చేసింది నాకు. కానీ నేను తనకేం చెప్పలేదు. క్యాజువల్గానే మాట్లాడానంతే, ఇంకేం లేదు. ఈ విషయంలో నేను చెప్పేది నమ్మండి. లేన్, సవికాకి కాల్ చేయి.
కియాన్ చెప్పు. సావిక మిస్టర్ షేన్, నాకు తెలియకుండా నా వాళ్ళకి నువ్వు కాల్ ఎందుకు చేశావు? ఏదో క్యాజువల్గా మాట్లాడాను, మీరేం వరీ అవ్వకండి. అలాగే నువ్వు లినికి కూడా కాల్ చేసావా? అది తనని అడగండి. బాబు లిన్, నువ్వు తనకి షేన్ సార్ నన్ను క్షమించు. అదృష్టం బాగుంది. విను, వీడిని తీసుకెళ్ళి బయటపడే. ఇక్కడుండే అర్హత లేదు వీడికి. ఓకే. లౌకియాన్. మిస్టర్ షేన్, లౌకియాన్, నువ్వు నా దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నావు. నేను నీకు మొదటి నుంచి ఎక్కువ షేర్ ఇస్తూనే వచ్చాను. అవునవును, నాకు మీరు చెప్పింది పూర్తిగా అర్థమైంది. ఎంతైనా నాకు వయసు అయిపోయింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇదిగో ఈ కుర్రాళ్ళున్నారుగా, వాళ్ళకు అవకాశం ఇవ్వండి. నా ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. నేను రెస్ట్ తీసుకుంటేనే మంచిదని నాకు అనిపిస్తోంది. షేన్, వెళ్ళమంటారా? సరే అయితే. ఏం చేద్దాం అంటారు? మేమెలా చెప్పగలం? చూడు షేన్, ఇలాంటి పరిస్థితుల్లో మేము నిన్నెలా నమ్మగలం? నా దగ్గర సరుకుంది, తన దగ్గరేమో మార్కెట్. నిజానికి మాకెవరూ అవసరం లేదు. కానీ ఇలా చూడు షేన్, ముందు నుంచి నేను ఏం చేద్దామని అనుకుంటున్నానో క్లియర్గా చెప్పాను. మా ఇద్దరి లక్ష్యం అయితే ఒకటే. మమ్మల్ని నమ్మారనుకో, మీకే బాగా కలిసి వస్తుంది. నా కాల్ కోసం వెయిట్ చేయండి. జాగ్రత్త చూడు. నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం గుయాంగ్ చెప్పింది జాంగ్జియు ఓల్డ్ పాయిజన్ కింగ్ కొడుకే కొత్త పాయిజన్ కింగ్. జాంగ్జియు కంట్రీ వాడు. మనకి ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేసే హక్కు లేదు. గతంలో కూడా కొంతమంది ఆఫీసర్స్ని పంపించాను, మనకు ఉపయోగపడేలాగా ఏం దొరకలేదు. సార్, నేను ఈసారి ఫోర్స్ని పంపిస్తాను. వాళ్ళు ఖాళీ చేతులతో రారు. సార్, ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ చెప్పు. కెప్టెన్ హావో గోయాంగ్ని టార్గెట్ చేస్తున్నాడు. అతను ఇందులో ఇన్వాల్వ్ చేయకపోతే మంచిది. నువ్వు పాయిజన్ కింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఏ సమస్య వచ్చినా వెంటనే నాకు రిపోర్ట్ చేయి. ఆషియాని అరెస్ట్ చేశారు. అతను మీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీరేం టెన్షన్ పడకండి. వాడి ఫ్యామిలీ నా కంట్రోల్లో ఉంది. ఈ విషయం వాడికి తెలుసు. వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. నేను చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది. సరే. ఇంకో విషయం, నాకు గోయాంగ్ గురించి ప్రతి విషయం తెలియాలి. బ్రో, ఇది కాస్త చూడు. బాగుంది కదా? ఇక మన పని అయిపోయినట్టే.
నువ్వు వెళ్ళి పడుకో, నేను చూసుకుంటాను. పర్వాలేదులే, కాసేపు ఇక్కడే ఉంటాను. కాళ్ళు కడుక్కున్నావా? కడుక్కున్నాను బ్రో. సర్లే, అక్కడ కాలు పెట్టను. చెప్పు, ఎవరు పంపించారు నిన్ను? తను ఒక అమ్మాయి, నేను ఎప్పుడు కలవలేదు. నన్ను వదిలేస్తే దాని గురించి చెప్తాను నేను. సావిక అమ్మాయి ఏంటి, లవ్ ఫెయిల్యూరా? ఎవరో అమ్మాయిని కలవరిస్తున్నావు? ఏం లేదు, ఒక అమ్మాయి గుర్తొచ్చిందిలే. కానీ ఈసారి సావిక అనే అమ్మాయి గుర్తొచ్చింది నాకు. నేను అహోంగ్ని అడిగినప్పుడు వాడు తనని ఒక అమ్మాయి పంపించిందని చెప్పాడు. బహుశా ఆ అమ్మాయి సావికనే అయి ఉండొచ్చు. తెలివైన వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు అదే చేశావు. షేన్యూ దగ్గర అన్నీ ఉన్నాయి. నా అన్ని కాంటాక్ట్స్, నా మనుషులు, నా డీల్స్ వివరాలు అన్నీ ఉన్నాయి. షేన్ అంత దూరం వెళ్తాడనుకోవట్లేదు. కియాన్, పాయిజన్ కింగ్కి నువ్వు చాలా నచ్చేశావు. అలా గుర్తించాలనే కదా అంత కష్టపడి ఇదంతా చేస్తోంది. మీరు చెప్పండి, ఏం ఆఫర్ ఉంది నా కోసం? ఇప్పటి వరకు నీకు అందిన దాంతో సరిపెట్టుకోలేవా? నేనైతే ఇంకా సంతోషంగా లేను. ఎందుకంటే నేను మెయిన్ ల్యాండ్కే డ్రగ్ కింగ్ అవ్వాలనుకుంటున్నాను. మన నెక్స్ట్ ప్లాన్ మొదలు పెడదాం. ఓకే. ఏంటి ఎలా జరుగుతున్నాయి? సరే, రేపు అక్కడే కలుద్దాం. రేపు ఎవరిని కలవబోతున్నాడు? మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఫోన్ ఎందుకని లిఫ్ట్ చేయడం లేదు? తొందరగా కాల్ చేయి. ఇలా చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? చూడు, ఇలా చేయడం వల్ల ఏ ఉపయోగమూ లేదు. త్వరగా రిప్లై ఇవ్వు. ఇది మా హాస్పిటల్లో మెయిన్ మానిటరింగ్ రూమ్.
మా హాస్పిటల్లో అన్ని ఏరియాస్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి మేడం, మీకేం హెల్ప్ కావాలి? కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ. పర్వాలేదు మేడం, ఇది మా డ్యూటీ అంతే. గుయాంగ్ ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్లో ఉన్న మీ స్టాఫ్ అందరికీ చెప్పండి, అతని గురించి ఎవరికి తెలియకూడదు, అప్పుడే అతన్ని పట్టుకోగలం. నాకు అర్థమైంది, మీరేం వరీ అవ్వకండి, ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళదు. ఈ షన్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. టీమ్ హావో, నార్కోటిక్స్ బ్రిగేడ్ బ్యూరో కెప్టెన్ హావ్ జెంగ్. ఇతనే నన్ను ఇంటర్గేట్ చేశాడు. వాడి మీద డౌట్ ఉండేది, ఇప్పుడు క్లారిటీ వస్తోంది. అయితే ఇప్పుడు షన్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వీడే ఇచ్చి ఉంటాడు. వాడు గనక నన్ను బ్యూరోలో చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తాడు.慢慢捡起